అయిపోయిందండి ప్రాన్స్ ఫ్రై. ఇదైతే మేమే తినేస్తున్నాము. టేస్ట్ అయితే చేస్తున్నామండి. ఎలా వచ్చినాయో చూడాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇదండి ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. స్మెల్ అదిరిపోయింది, టేస్ట్ అంతకన్నా అదిరిపోయిందండి. ఇదండి రొయ్యలు అయితే చాలా నీట్గా క్లీన్ చేశారండి. నరాలు కూడా తీసేశారు నీట్గా. చూడండి, నరం కూడా నీట్గా తీసేశారు. చూసారండి, ప్రాన్స్లో సాల్ట్ వేసాను నేను. ఎంత నురుగు వచ్చేసింది చూసారండి కలుపుతూ ఉంటే. ప్రాన్స్ని చాలా నీట్గా కడుక్కోవాలండి. ఫిష్ని ఏ ఫిష్ అయినా సరే మనం కడగడంలోనే టైం పడుతుంది. వీటికైతే టైం పట్టేలాగే ఉంది ఫిష్కి. కొరమీన్ అండి ప్రాన్స్. కొరమీన్ అయితే చాలా టైం పట్టేలాగా ఉంది. ఇదైతే కడిగేసరికి చాలా జిగ్గురుగా ఉంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫిష్. చూడండి ప్రాన్స్. సాల్ట్ వేసాను నేను. ఎంత కడుగుతూ ఉన్నా కూడా అంత ఇవి నీట్ చేసుకునేసరికి ఇవి క్లీనింగ్కి చాలా టైం పట్టేలాగుంది. చూడండి, ప్రాన్స్ని ఇలాగా సాల్ట్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. కడగడంలోనే చాలా టైం పడుతుందండి. వండడం ఈజీనే. ప్రాన్స్ని ఫ్రైకి తీసుకొచ్చానండి. చూసారా, నేను ఇది 3 టైమ్స్ 4 టైమ్స్ కడిగానండి. ఇది 4th టైమ్స్. ఇంత నీట్గా అయితేనే బాగుంటుందండి. ఫిష్ ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది, స్మెల్ లేకుండా. ప్రాన్స్ అయితే అయిపోయింది. చూసారా అండి, ఇది 3rd టైం కడగడం ఈ ఫిష్. అయినా కూడా ఇంకా జిగురుంది చాలా. ఇంకా ఒక 3 టైమ్స్ కడగాలండి. ఇదండి ఫైనల్ అయితే ఫిష్ క్లీన్ చేసేసానండి. ఇవి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఫిష్. ఈ ఫిష్ని అయితే ఒకటే రోజు వండనండి. ఈరోజు నేను కొంచెం పీసెస్ తీసేసాను పక్కకి. ఎందుకంటే సండేనే కదా మనకు ఫ్రెష్ దొరుకుతుందని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అయిపోయింది. ఇందులో కొన్ని పీసెస్ తీసి పక్కకు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అయితే నెక్స్ట్ డే మళ్ళీ వెనస్డే మళ్ళీ ఫ్రై చేసుకుంటామండి. కొన్ని పీసెస్ అయితే పిల్లలకు స్నాక్ లాగా పెట్టవచ్చు, బాగుంటుంది. కొరమీన్ ఫిష్ వచ్చేసి అన్ని ఫిష్ల కంటే చాలా జిగురుగా ఉంటుందండి. అందుకే చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. కొరమీన్లో అయితే జన వచ్చేసింది. ఇవి కూడా కర్రీలో వాడేస్తాం. ఫిష్ కర్రీలోకి అయితే మొత్తం మసాలాలన్నీ వేసుకున్నానండి. కారం, పసుపు, ఉప్పు, మిర్చి 2 కట్ చేసి వేసాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్ 2 కట్ చేసి వేసాను, చింతపండు పులుసు పోసానండి. ఇంకొచ్చేసి గరం మసాలాలు, ధనియాల పొడి కొంచెం వేసాను, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్ అండి. అంతా కలిపేసి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. మొత్తం కలిపి ఒక 1/2 గంట పక్కకు పెట్టుకోవాలండి. ఇదైతే ఇలాగే మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇది ప్రాన్స్ అండి. ప్రాన్స్ కూడా నేనైతే మొత్తం మసాలాలు వేసేసుకొని సేమ్ కలిపి పక్కకు పెట్టుకున్నాను. దీంట్లో చింతపులుసు యాడ్ చేయట్లేదు. ఇది ఓన్లీ ఫ్రై కాబట్టి నేను ఇలాగ వేసుకున్నాను. ఓన్లీ ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇంకా కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్ వేసాను, కారం వేసానండి. కలిపి పక్కకు పెట్టేసుకున్నాండి. ఇది కూడా అంతే అండి. ఇది ఇంకొక 1/2 అవర్ అయితే బాగుంటుందండి ఫ్రైకి. మొత్తం మసాలాలన్నీ కూడా ఫిష్లోకి దిగి ఆ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుందండి. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. కొత్త బౌల్స్ అయితే పెట్టుకున్నానండి. నేను మొన్న వీడియో చేసిన దాంట్లో ఇవి. ఇవి తీసుకుంది నేను ఫిష్ కోసమే. అందుకనే ఈ రోజు నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కొత్త బౌల్ అయితే. మొన్న వీడియో చేశాను కదా కొన్ని ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, దాంట్లో ఇది ఒకటండి. నేను ప్రాన్స్ ఒకటి, ఫిష్ ఒకటి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. అయితే 2 ఒకటేసారి వేద్దామని చెప్పేసి
టైం సేవ్ అవుతుంది కదా. ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫిష్ లో కలిపానండి కొంచెం, అందుకే దీంట్లో కొంచెం వేస్తున్నాను. ఇది కూడా అంతే. ఫిష్ కి ప్రాన్స్ కి ఆయిల్ పోసేసాను. నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను కొంచెం. దాంట్లో అవసరం లేదండి, ఓన్లీ ఫిష్ కర్రీకే వేస్తున్నాను. ప్రాన్స్ అయితే డైరెక్ట్ వేస్తున్నాను, ఎందుకంటే దీంట్లోనే మనం అన్ని కలుపుకున్నాం కాబట్టి. లెమన్ కూడా యాడ్ చేశానండి దీంట్లో నేను. ఇది ఓన్లీ ఫ్రై కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. ఇది ఇలాగా వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేంత వరకు మనం అలాగే ఉంచుకోవాలండి. ప్రాన్స్ లో వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాతకి మనకు ఫ్రై అవుతుంది. దగ్గరికి అయ్యేంత వరకు మనము మూత పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం బ్రౌనిష్ రాగానే దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ లో దాంట్లో ఆల్రెడీ అన్ని వేసాను, సరిపోను. దీంట్లో కూడా కొంచెం చూసారండి, మొత్తం బ్రౌన్ అయిపోయింది. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు నేను చూడండి ఇలా కలుపుకున్నాను, మొత్తం కలిపి పెట్టుకున్నానండి. ఇవి మనం చాలా జాగ్రత్తగా, నాకైతే ఫిష్కి ఇవి బాగా యూజ్ అయినాయండి. ఈ బౌల్స్ అయితే చాలా బాగా యూజ్ అయినాయి అనుకుంటున్నాను. కొంచెం పట్టుకొని ఇలాగా సైడ్కి కొంచెం కలుపుకోవాలండి. మనము ఇలాగా అవుతూ ఉంటే, ఇప్పుడే వేసాం కాబట్టి ఫిష్ మనం దాంట్లోకి పచ్చిగా ఉంటాయి కదా, అది ఉడికితేనైతే మనం దీన్ని కదపలేము. కాబట్టి ఫిష్ని కొంచెం ఇప్పుడే అలాగా కలుపుకుంటే మనకు కావలసినంత వాటర్ కూడా ఇప్పుడు పోసుకోవచ్చు అండి. ఇంకేమన్నా మసాలాలు సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అయితే ఇంకా యాడ్ చేసుకుంటున్నానండి. చింతపులుసు కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు మనకు సరిపోయిందా లేదా అని చూసుకొని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెష్ కాబట్టి పొంగుతున్నాయి మంచిగా. ఆయిల్ కూడా చాలా బాగా సరిపోయింది. ఉప్పు కారం కూడా అన్నీ సరిపోయినాయండి. ఇంకా నేను మూత పెట్టేసుకుంటాను. ఇది చక్కగా ఒక 10 నిమిషాలు ఉడికేసి దగ్గరకు వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. చూసారా, దీంట్లోకి చూసారా ఎలా వాటర్ వచ్చేసినాయి. వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు ఉంచుకుంటే ఆ మసాలా అంతా మళ్ళీ ప్రాన్స్ పట్టేసి ఫ్రై అయిపోయి టేస్ట్ ఉంటుందండి బాగా. ఇదండి, మనమైతే చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ప్రాన్స్ కూడా చాలా బాగా అయిపోయిందండి కుక్. అంతే, ఫిష్ కర్రీ ప్రాన్స్ ఫ్రై అయితే ఇలా అయిపోయిందండి. సూపర్గా వచ్చినాయి.
ఇదండి ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. స్మెల్ అదిరిపోయింది, టేస్ట్ అంతకన్నా అదిరిపోయిందండి. మేమైతే సండే ఇలా స్పెషల్ చేసుకున్నాము. మీరేం స్పెషల్ చేసుకున్నారో సండే అనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.